ఏందమ్మా తెలంగాణ మొత్తం పవన్ కళ్యాణ్ గారి మీద పడిపోయినట్టు ఫీలింగ్ అవుతుంది. ఏంది వీళ్ళకి బాగాలేదంటావు ఏందంటావు? వీళ్ళ గోల ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆంధ్రలో వాళ్ళు, తెలంగాణలో వీళ్ళు. పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావద్దనడానికి తెలంగాణ వాళ్ళకి కూడా ఏమి లేదు. ఎందుకంటే ఒకప్పుడు కేసీఆర్ గెలిచిండు తెలంగాణ కోసం. అప్పుడే ఆంధ్ర వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉంటారని అందరిని ఎరగొట్టుకుంటే ఆ రోజే వెళ్ళిపోవు కదా. మరి ఆ కేసీఆర్ ఉంచిండు కదా వాళ్ళందరినీ. ఇప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఎందుకు పోయినట్టు వాళ్ళు సినిమాలు తీస్తాను బతుకుతారు. ఒక అమ్మ చెప్పు తీసుకొని కొడుతుంది. ఆమె ఎవరు, ఆమె మొగడు చచ్చిందేమో అప్పుల కేకలేక వాడు పురుగుల మందో బట్ట దాగి చచ్చిపోతా ఆమె చెప్పు తీసుకొని కొట్టే హరాత దానికి పురుగులు పడి చచ్చిపోతుంది. ఎందుకంటే దానికి నాకు తేడా లేదు. నాకు బూతులు కింటాలు ఉన్నాయి కడుపులలే కానీ నేను తిట్టాను. ఎందుకంటే ఆమె మొగడు ఏది ప్రకారంగా చచ్చిపోతే తెలంగాణ కోసం యుద్ధం చేసింది ఎవరు, తెలంగాణ కోసం చచ్చింది ఎవరు మాకు తెలుసు. తెలంగాణలకు తెలుసు, కేసీఆర్కి తెలుసు, ప్రతి ఒక్క మీడియాకు తెలుసు. చెప్పు తీసుకొని కొట్టే అంత ఆమెకేం కిరీటం 4 పైసల కోసం ఇంత గుడమ్మ కోసం కొట్టచ్చా? తప్పు కదా. ఇంకొక అమ్మ ఒక బక్కగుంది, ఆమె ఎవరో కానీ నువ్వు ఇక్కడికి రావద్దు పవన్ కళ్యాణ్ అంటుంది. పవన్ కళ్యాణ్ రావద్దు దానికి ప్రజలు అనాలి, రాజకీయ నాయకులు అనాలి, కేటీఆర్ అనాలి, కేసీఆర్ అనాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటిది కాంగ్రెస్, వాళ్ళు అనాలి. ఒక 3 పేటగాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆయన మీద ఇక్కడికి రావద్దు. ఆ రోజు మన తెలంగాణ కోసం మరి సాయం చేస్తుంటే అయ్యా నువ్వు ఆంధ్రోడి మరి తెలంగాణకు చేయొద్దని ఎందుకు మాట్లాడలేదు? అది ఒక్కటి అడుగుతున్నాను నేను. అంటే తెలంగాణ అయినా ఉన్నది మాట్లాడాలి కదా. మరి ఆ రోజు అట్టంటే బాలకృష్ణ కూడా సాయం చేసిండే ఎందుకని చెప్పు, వరద బాధ్యతలకు అప్పుడు చేసిండు. మరి ఈయన పవన్ కళ్యాణ్ ఎంత 2-3 కోట్లు చేసిండు. బాలకృష్ణ 50 లక్షలు ఎవరికి ఇచ్చిండు? ముఖ్యమంత్రికి ఇచ్చిండు చెక్కు, తెలుసా? మరి అప్పుడు ఎందుకు చేయనిచ్చిండ్రు? అయ్యా మేమే ఈ 3 ఉండగా, ఈ 3 2 అక్కలు మేము ఎందుకు ఇస్తాం ఆ పేద వాళ్ళకి? మరి మేము ఇస్తామని లక్షల కోట్లు ఎందుకు తెచ్చేయలేదని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఆయన ప్రత్యేకంగా 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు ఈ ఆంధ్రకే రావద్దంటారు. ఇంకా 3 రోజులు 4 రోజులు వస్తుండు. మీకు దమ్మున్న మగోళ్ళు ఆడవాళ్ళు ఎవరికి దమ్ముందో ఆపుండ్రి చూస్తా నేను. ఎందుకంటే ఆయన ఆంధ్ర తెలంగాణ అనుకోలే. ఆయన మనసులో గద్దర్ని కానీ ఇంకొక వ్యక్తిని కానీ ప్రతి ఒక్కళ్ళని సంకన పెట్టుకొని ఆయన సాయాలు చేసిండ్రు. మన తెలంగాణ కోసం దేవుడి కోసం 30 కోట్లు ఎందుకు ఇవ్వాలి? మరి మీరు ఇయ్యండ్రి. ఏ దేవుడు దేవుడిని డెవలప్మెంట్ చేస్తాను మన తెలంగాణ. మరి అన్ని సాయాలు ఆయన చేసుకుంటూ వచ్చేటప్పుడు నువ్వు ఆంధ్రాలో పైసలు మాకు వద్దని ఎందుకు చెప్పలేదు అడుగుతున్నా. ఎందుకు అనలేదు? అందు గురించి పెద్ద వాళ్ళే మాట్లాడతాలే. వీళ్ళు ఏందయ్యా ఉడతలు పట్టేట వాళ్ళందరూ కూర్చొని ఆయన రావద్దు ఈయన రావద్దు ఆవు అని అనటం ఎందుకు కరెక్ట్? మీకే బూతులు వచ్చు. ఆయన చెప్పు తీసుకొని కొట్టకనే దీనికి ఏమొచ్చింది? ఇంకొక బక్కది ఇంకొక ఎందుకు వస్తాను అంటే దేశం అంతా మనదే, వేరే దేశపు వాళ్ళు ఇక్కడికి రావద్దా? మరి ఇంతకుముందు తెలంగాణ ఆంధ్ర కలిసి లేవా మనందరం? అప్పుడే కేసీఆర్ని అడగండి పోయి వాళ్ళని ఎందుకు ఉంచినావు ఇక్కడ, అప్పుడే ఎల్లగొట్టపోయినామని అడుగుండ్రి. బాగుంటుంది కదా. వాళ్ళు ఈయనే ఉంటుండే, ఇల్లులు ఉండే, ఆస్తులు ఉండే, సినిమాలు చేసుకొని అన్ని బతుకుతుంటే అందరే. కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆంధ్ర తెలంగాణ అని ఎప్పుడు ఆయన దృష్టితో చూడలేదు, చూడడు కూడా. అందు గురించి ఆయన ఆపదానికి ఎవరికి దమ్ము లేదు, ఆపరు కూడా. లేకపోతే మీకు దమ్ముంటే చూసుకోరు. కానీ ఆడవాళ్ళ గురించి ఎవరైనా ప్రతి ఒక్కరికి చెప్తాను, వాళ్ళ భార్యల గురించి తీయకు, ఆయన బిడ్డల గురించి తీయకు, వాళ్ళ ఫ్యామిలీ గురించి తీయకు దయచేసి. ఎందుకంటే అందరికి ఉంది ఫ్యామిలీ. దమ్ముంటే ఆయన ఎదుర్కోండి, దమ్ముంటే ఆయనతో మాట్లాడండి. ఆయన ఎప్పుడు ఆంధ్రలో కూర్చొని కూడా ఎప్పుడు కూడా తెలంగాణ పొగడం తప్పు చేశారు తప్ప ఇంకా అలానే తెలంగాణ ప్రజలను మాకు ఇష్టం అని కూడా చెప్పారు. ఆయన పోరాడతా అని చెప్పి అలాంటి ఆయన ఈరోజు పాయింట్అవుట్ చేయడం తెలంగాణ. మరి వీళ్ళందరూ చెవులు ఎటుపోయినా చెవులు పెట్టినా లేదా అలా? ఇప్పుడు తెలంగాణలోనే ఎక్కువ పొగిడిండ్రు కదా. ఇప్పుడు గద్దర్ ఎవరు? మన తెలంగాణ కోసం పాటుపడ్డాడు. మరి గదర్ కాడిపోయి ఎవరు సంకన కూర్చొని రేపు సత్తనందంగా కూడా ఆయనతో తిమ్మర్స్గా మాట్లాడిండు. మరి ఆయన ఆంధ్ర ఆయనని ఆ రోజు పవన్ కళ్యాణ్ అని దూరం పెట్టచ్చు కదా. నేను చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర తెలంగాణ అనుకోకుండా ఇచ్చిండు. నేను కాదంటలే, తెలంగాణ ఆంధ్ర ఇచ్చిండ్రు. కానీ అటోడు ఇటు ఇటోడు అటు మరి బస్సులు బట్ట రాకుండా అటోళ్ళు అటు ఇటోళ్ళు చేయండి. మరి ఇప్పుడు మాట్లాడితే వాళ్ళందరూ ఒక 3 కదా ఇలా మాట్లాడేవాళ్ళు మీడియా గారు. ఇంకొక విషయం చెప్తున్నా, ఆయన ఛానల్ ఆయన ఎవరు, ఆయన పేరు తొలిగేలు. విమర్శగా ఆ ల్యాండ్ నిజంగా కబ్జా చేసిండా చేయలేదని నిజంగా చూసుకొని మాట్లాడాలి. ఎందుకంటే మీరు అబద్ధాలని మాట్లాడినప్పుడు రేపు నీ ముఖం ఎడిపోతుంది. ఆయన మోసం చేసే వ్యక్తి కాదని ప్రతి ఒక్కరికి తెలుసు. మోసం చేసి ఆ ల్యాండ్ అంటే రాసుకుండాట. ఆయనకు డబ్బులు లేక మోసాలు చేసేటోళ్ళని పట్టుకో చాలా మంది ఉన్నారు. మోసాలు చేసేటోళ్ళు ఎంతమంది ల్యాండ్లు కబ్జాలు ఉండి ఏడుతారో వాళ్ళ మీద చూపించామని ఈయన తెలివి, ఈయన ఛానల్
దానికోసం చిన్న అది ఐదు ఎకరాల కోసం కించపరచటం అది అప్పటి కరెక్ట్ రఘు గారికి. ఆయన తెలంగాణే, మరి చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళ భూములన్నీ గుంతకొచ్చి చెప్పవను. పవన్ కళ్యాణ్ 5 ఎకరాల కోసం ఎంత పడ్డాడు? 5 ఎకరాల డబ్బు లేదు ఆయన దగ్గర. ఒక్క సినిమా జీతం ఎన్ని కోట్లతో మీకు తెలుసు కదా. ఇంకా ఆయన చేసిన కష్టం అంతా పేదవాళ్ళకు ప్రజలకు పంచి పెడతారు. అందరికీ ఎరక ఆ సంగతి. మరి ఏ తెలంగాణ వాళ్ళు ఏ రాజకీయ నాయకులు ఎవరు పంచి పెట్టిండ్రు? వరద బాధ్యతలకు ఎవరేం పెట్టిండ్రు అందరికి తెలియదా? మరి ఆ బాలకృష్ణ కూడా ఇచ్చిండు కదా, అది అందరికీ ఎరక. అయ్యో మీ ఆంధ్ర పైసలు మాకు వద్దని చెప్పొచ్చు కదా. మరి ఇదే పవన్ కళ్యాణ్ ఇస్తుంటే వద్దని చెప్పొచ్చు కదా. మరి ఎందుకు ఆ రోజు మాట్లాడాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తుందంటే ఒక్కొక్కళ్ళ గుండెల్లో గుబులు పుడుతుంది. మెయిన్ అది ఎక్కడ ఈయన ఇక్కడికి వచ్చి నిలబడతాడా ఏందని ఒక్కొక్కళ్ళ గుబులు ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ అని చెప్పేసి సినిమా వాళ్ళు కూడా తిట్టడం, దాంట్లో లాగడం కూడా ఎంతవరకు కరెక్ట్ అంటే ఈ వరద బాధితులు వచ్చిన ఆంధ్ర తెలంగాణ ఏదైనా సరే, లేదా పక్క స్టేట్లకైనా సరే, సినిమా వాళ్ళు ముందు వచ్చి డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది కదా పేదలకి. మరి అలాంటి వాళ్ళని కించపరచడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదంటున్నాం కదా, మేమే అంటున్నాం కదా. ఈయన ఒక్కడేం చాలా మంది ఇచ్చారు. అట్లా అంటే మహేష్ బాబు, కొంతమంది ఎన్టీఆర్, ఎవరు చేతనైంది వానిస్తారు. ఇంకా ఇంకొక ఆయన పేరేంది, కృష్ణరాజు కొడుకు పేరు ప్రభాస్, ఇంకా ఆయన ఎన్ని కోట్లు ఇచ్చిండు అందరికి తెలియదా? తెలంగాణ వాళ్ళకి ఇయ్యలేదా? మరి వాళ్ళ పైసలు అయితే కావాలి, వాళ్ళ సాయాలు అయితే కావాలి. వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండొద్దు. ఎక్కడిది న్యాయం? ఎక్కడ వీళ్ళు మాట్లాడడానికి? ఒక అయితే పెద్ద ఆయన ముసలాయన, ఇంకా ఆయన మాట్లాడడానికి అయితే నోరు అది నాలుగో తాటి మట్టు, అది అర్థం కాకుంటుంది. అందు గురించే వీళ్ళు ఇంకోటి ఉడతలు పట్టేటోళ్ళు అంటే ఎవ్వరు ఆగొద్దు. ఆయన వచ్చే తీరుతాడు, అందరికి సాయం చేస్తాడు. మరి ఆ రోజు కొంతమంది నిలబడ్డారు, సాగర్ అయిన ఉండగా సీరియల్ అయినా, మరి ఈ పార్టీ తరఫున నిలబడ్డారు. మరి అప్పుడు మీరు నిలబడొద్దు మన తెలంగాణలో వాళ్ళకి చెప్పొచ్చు కదా. మరి ఆ రోజు ఎందుకు కూర్చున్నారు? ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు కలిసారు, ఆయన కలిసారు. ఆ రోజు ఎందుకు కూకుండ్రు? పవన్ కళ్యాణ్ పార్టీ ఇక్కడ పెట్టొద్దు మీరు మన తెలంగాణలో అని చెప్పొచ్చు కదా. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? వాళ్ళు గెలిచిండ్రు, అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వస్తాడో గుమ్మడు. నువ్వు ఏడికి వచ్చినా, ఏడే ఉన్నా, ఎక్కడున్నా పవన్ కళ్యాణ్ వచ్చి తీరుతాను. మీకు దమ్ముంటే ఎవరైనా ఆపుండ్రి. అంటే పవన్ కళ్యాణ్ రానియకుండా ఆపుతామని చెప్పారు కదా, ఇదే తెలంగాణ లోపల బంగ్లాదేశ్, బర్మా వాళ్ళని రానియకుండా ముందు ఆపగలరా? ఎవరు ఆపగలరు? ఇప్పుడు ఆపుతారా? అసలు ఆపేద్దాం ఎవరికి? ఇప్పుడు మనం పోయి ఆడికి పోతే ఆడవాళ్ళు ఈడికి రావచ్చు, కానీ ఒక పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఎందుకు అంటుండ్రని నేను అడుగుతున్నా. ఎవరు అంటలే. ఎన్టీఆర్ బొమ్మ పెడితే విమర్శించారు, బాలసుబ్రహ్మణ్యం బొమ్మ పెడితే విమర్శించారు. సరే వాళ్ళు మన తెలంగాణలో సరే మా కోసమే కొట్లాడి మొత్తం పేదవాళ్ళకి వీళ్ళే పంచి పెడతారులే, కానీ ఎన్టీఆర్ బొమ్మ పెడితే దానికి రీజన్ ఉంది కదా. ఆయన ఇప్పుడు తెలుగుదేశం తాపొచ్చింది ఎవరు? మన దేశాన్ని 2 రూపాయల కిలో బియ్యం పెట్టింది ఎవరు చెప్పండి? పింఛన్ ఎవరు పెట్టారు? ఆయనే కదా. ఇప్పుడు కేసీఆర్ కూడా పెట్టలేదు 2 రూపాయలకు, ఆయన పీద వాళ్ళకి పెట్టిండ్రు. ఆ భిక్ష ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బతికేది. దాని బొమ్మను పెట్టిండంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఒప్పుకున్నారు. దానికి కొంతమంది ఎందుకు పెట్టాలని ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించిన, ఆయన దేశం త్యాగం ఏందో బుర్రలు పెట్టుకొని ఆలోచించితే బాగుంటుంది. అందు గురించే పవన్ కళ్యాణ్ వస్తారు. మీకు ఎవరికైనా దమ్ముంటే ఇదంతా కాదు, ఇది మన దేశాన గోళాలు లేపాలి. ముఖ్యమైనది అది. మన తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు కొట్టుకోవాలి, చావాలని. కానీ అలాంటి మాటలు వినకుండా మన దేశాన్ని మనం కాపాడుకోండి. పవన్ కళ్యాణ్ వచ్చినంత సేపట్లో మన దేశాన్ని దోసుకోడు. మళ్ళాంటి వాళ్ళకి, పేదవాళ్ళకి చాలా మందికి ఇంకా ఆయన సాయం చేస్తారు. ఎవరి మాటలు వినొద్దు. తెలంగాణకు వస్తే ఏమవుతుంది? ఆయన తెలంగాణకు వస్తే ఏమవుతుంది? ఆడికి రావద్దురా. ఒకడు లంజోడకు అంటాడు, ఒకడు ఎవరు లంజోడకైనా ఆయన అక్కడికే పోతాడు. నిజంగా చెప్తాను, ఆయన నన్నోళ్ళకు పురుగులు పడతాయి. ఒక్క మాట చెప్పాలంటే, లాస్ట్ మాట నేను. థ్యాంక్ యూ.